ఆయన ఓ రోజున పుష్పాలు పోసి దండ కడదామని ఆ పుష్పవాటికలో తిరుగుతున్నారు. ఓ నాగుపాము వచ్చి కరిచేసింది. కరిచేస్తే అందరికీ తెలిసింది అనంతార్యుల వారిని పాము కరిచేసింది. ఆ మాట ఆనంద నిలయంలోకి వెళ్ళింది. వెంకటేశ్వర స్వామి వారు అందరితో మాట్లాడుతుండేవారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యో అనంతార్యుల వారిని పాము కరిచిందా అని వైద్యుల్ని పిలిపించి ఆయనే పిలిపించారు. పాపం పిలిపించి ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి, వెళ్ళి అనంతార్యుల వారికి విషయం గుండె మీద దాకా ఎక్కకుండా మంది ఏంటి అన్నారు. వాళ్ళు వచ్చారు. ఈయనన్నారు, ఎవరు పంపించారు మిమ్మల్ని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారు పంపించారన్నారు. నేనేం అక్కర్లేదని చెప్పి పంపించేశానని చెప్పని వైద్యాన్ని తిరస్కరించి వెనక్కి పంపించారు. వాళ్ళు వెళ్ళి ఆయన వైద్యం చేయించుకోవట్లేదు అన్నారు. ఈయన సాయంకాలం దండ పట్టుకుని వెళ్ళారు. ఏమయ్యా అనంతార్యులు నిన్ను పాము కరిచిందిట, విషం విరగ్గొట్టే వైద్యుల్ని పంపిస్తే నేను చేయించుకొని వైద్యం అన్నావుట ఏమన్నారు. ఆయన అన్నారు, 3 కారణాలకి చేయించుకోనని చెప్పాను. ఒకటి, ఈ శరీరంతో ఉంటే ఇక్కడ నీకు దండలు కడతాను, ఈ శరీరం పడిపోతే శ్రీవైకుంఠానికి వచ్చి అక్కడ దండలు కడతాను. కాబట్టి నష్టం ఏమిటి ఇప్పుడు నాకు? కాబట్టి వైద్యం చేయించుకోను. రెండో లక్షణం, అసలు ఈ పాము కరిచినటువంటి విషాన్ని విరగొట్టగలిగిన వైద్యుడు ఉన్నాడు. నువ్వు ఆ వైద్యుల్ని పంపించావు కానీ ఈ సంసారం అనేటటువంటి పాము కరవడం వల్ల ఎక్కిన విషాన్ని విరగొట్టగలిగిన వైద్యుడివి నువ్వు ఒక్కడివే. అది విరుస్తానని ఎందుకు చెప్పావు నాతో ఎప్పుడు? అందుకే ఆ మాట నీ నోడినట్ట రావాలని నేను ఆ వైద్యులతో వైద్యం చేయించుకోనన్నాను. నాకు అసలైన ఫ్యామిలీ డాక్టర్ నువ్వే. నువ్వు చేయి వైద్యం, నాకు భవరోగాన్ని విరగొట్టు, నన్ను నీలో కలుపుకో, అది నా కోరిక తప్ప నాకు అక్కర్లేదు. 3, మా గురువు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే ఇక్కడ పుష్పవాటిక పెంచి దండలు కట్టమని. దండలు కడుతూ ఉంటాను, నీకు ఇస్తూ ఉంటాను. అందులో నా ప్రాణం పోతే నా గురువు గారికి ఇచ్చిన మాటలో ఆయన సేవలో నా ప్రాణం పోయింది. కాబట్టి నాకు ఏమీ బెంగలేదు. నేను చేయించుకోను వైద్యం అన్నారు. ఆయన వైద్యం చేయించుకోకపోయినా ఆయనకి తగ్గిందండి. అంతా అనుగ్రహించారు.